సూర్యాపేట అబార్షన్ కేసులో న్యాయం చేయాలని భర్త నగేష్ పోలీసులను ఆశ్రయించారు. తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా విచారణ జరిపించాలన్నారు. మరోవైపు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపిన యాదగిరి పరారీలో ఉన్నారు. ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ పెట్టుకుని గత కొంతకాలం నుంచి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు స్కానింగ్ సెంటర్ నిర్వాహకునిపై ఫిర్యాదు అందకపోవడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. లింగ నిర్ధారణ పరీక్ష చేసినటువంటి యాదగిరి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. యాదగిరిలో ఒక మిస్టరీ కూడా కనపడుతుంది. ఎందుకంటే ఈ ఇష్యూ జరిగింది సూర్యాపేట జిల్లాలో, సూర్యాపేట పట్టణంలో చోటు చేసుకుంది కాబట్టి ఆ స్కానింగ్ సెంటర్ అనేది నల్గొండ జిల్లా నకరికల్లో ఉండడంతో కూడా ఎవరు కూడా కంప్లైంట్ చేయనటువంటి పరిస్థితి. అయినా కానీ ఆ పోలీసులు ఎవరు కూడా తమకు ఇంతవరకు ఫిర్యాదు చేయలేదని చెప్తున్నారు. అయినా కానీ విషయం తెలియగానే యాదగిరి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే బాధిత మహిళ, చనిపోయినటువంటి మహిళ భర్త ఉన్నారో భర్త మాత్రం చాలా అమాయకంగా ఏడుస్తూ కూడా కన్నీరు మున్నీరు అవుతుంది. నిన్న ఆ పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. కొంతమంది తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మొత్తం ఏదైతే ఆసుపత్రి ఉందో ఆసుపత్రి యాజమాన్యం వారు తమకు 20 లక్షల పెద్ద మొత్తంలో కూడా డబ్బు ముట్ట చెప్పినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అసత్య ఆరోపణలు. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అదేవిధంగా తమకు ఉన్నటువంటి ఇద్దరు కూతుర్లను కూడా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల విషయంలో ఇప్పటికైతే మాత్రం ఒక స్కానింగ్ సెంటర్ తో పాటు 3 ఆసుపత్రులను కూడా సీజ్ చేయడం జరిగింది. కానీ ఈ విషయంలో ఆ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి యాదగిరి గత కొంతకాలంగా గతంలో ఇతను మొత్తం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నగరికల్లో ఇద్దరు కూడా కాంపౌండర్ గా పనిచేసేవారు. అందులో ఆ తర్వాత పరిచయం అయిన తర్వాత ఆ మహిళతో కూడా పెళ్లి చేసుకుని ఇద్దరు కూడా ఆ ప్రైవేట్ ఆసుపత్రి ఈ విధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలుసుకొని కూడా ఆసుపత్రి యాజమాన్యం వారిని బయటికి గెంటించి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చి సొంతంగా ఏకంగా నకరికల్లో ఉంటున్నటువంటి ఇంట్లోనే స్కానింగ్ మిషన్ పెట్టుకొని కూడా ఈ విధంగా ఒక్కొక్కరికి కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే బ్రోకర్లను పెట్టుకొని 35,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగుతుంది. అందులోనే భాగంగా సూర్యాపేటకు చెందినటువంటి మహిళ మొదటగా ఆర్ఎంపీ డాక్టర్ నకరికల్లో లింగ నిర్ధారణ పరీక్షలకు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆడపిల్ల అని తెలవడంతో కూడా మూడో కాన్పు కూడా ఆడపిల్ల అని తెలవడంతో కూడా మొత్తం అబార్షన్ చేస్తుండగా సూర్యాపేటలో అబార్షన్ చేస్తుండగా తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని తెలుసు. కానీ నకరికల్లోనే ఇంత ఏదేచ్చగా ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడం అని గమనారో ఒక మహిళ మృతి చెందింది. అయినా కానీ ఇంత జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు ఎవరు తమకు పోలీసులు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు మాత్రం తమకు ఫిర్యాదు అందలేదు కాబట్టి మేము ఎలాంటి చర్యలు తీసుకోలేమని చెప్తున్నారు. అదేవిధంగా సూర్యాపేట డిఎంహెచ్ఓ మాత్రం తమ పరిధి కాదు, అది నల్గొండ జిల్లాకు వస్తుంది, అక్కడ అధికారులకు చెప్పామని చెప్తున్నారు. నల్గొండ మాత్రం ఇంతవరకు తమకు ఎలాంటి విషయం తెలియదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంత జరుగుతున్నా కానీ మొత్తం యథేచ్ఛగా ఒక స్కానింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నప్పటికీ కూడా యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా ఏదైతే బాధ తరపు ఉన్నాడో ఆ భర్త కూడా మొత్తం కూడా కన్నీరు మున్నీరు కనిపిస్తున్నారు. తనకు ఎలాంటి డబ్బులు ముట్టలేదు, న్యాయ విచారణ జరిపించాలన్నా కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి సూర్యాపేటలో అయితే కనపడుతుంది.